ఇంతవరకు మనము DDO సెలెక్షన్ అనేది చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, హైరార్కీ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు హైరార్కీ అనేది క్లిక్ చేయండి. ఈ హైరార్కీ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ ఎంటర్ చేసే ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయ్యాక ఇందులో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఆఫీస్ అడ్రస్, ఆఫీస్ అలవెన్సెస్, శాలరీ డ్రాయింగ్, DDO డీటెయిల్స్, రిపోర్టింగ్ ఆఫీస్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి వస్తుంది. సో ఇక్కడ ఈ ఆఫీస్ అడ్రస్ అనే దగ్గర, ఆఫీస్ టైప్ అన్న దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏంటి, ఫర్ సపోజ్ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఓకే, ఈ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆఫీస్ నేము, కేర్ ఆఫ్ అడ్రస్, ఇవన్నీ చూసారా మీరు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి మీకు ఆస్ట్రిక్ సింబల్స్. ఇవి ఏంటి అంటే ఈ ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో ఇక్కడ అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి. ఈ యొక్క మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏ ఒక్కటి కూడా ఎంటర్ చేయకుంటే అప్లికేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో అప్పుడు మీరు ఏది కూడా సేవ్ చేయలేరు, ఫైనల్ సబ్మిట్ చేయలేరు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఆఫీస్ అలవెన్సెస్. ఆఫీస్ అలవెన్సెస్లో HRA పర్సంటేజ్, CCA లొకేషన్ అని ఉన్నాయి. ఈ HRA పర్సంటేజ్లో మీకు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఇచ్చాము. ఈ పర్సంటేజెస్ మీకు ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసేసుకొని CCA లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది, శాలరీ డ్రాయింగ్ DDO డీటెయిల్స్. దీంట్లో ఒక ఫీల్డ్ చూడండి, ఆర్ యూ శాలరీ డ్రాయింగ్ DDO ఫర్ దిస్ ఆఫీస్, ఎస్ ఆర్ నో అని ఉంది. ఎస్ అని ఉందనుకోండి, బికాస్ ఎస్ అని ఉంటే ఇక్కడ బై డిఫాల్ట్గా శాలరీ డ్రాయింగ్ DDO కోడ్, శాలరీ డ్రాయింగ్ DDO డెసిగ్నేషన్ రెండు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ నో అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీరు శాలరీ డ్రాయింగ్ DDO కోడ్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది, డ్రాయింగ్ DDO డెసిగ్నేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సెలెక్షన్ ఎలా అంటే ఇక్కడ మీకు మీరు మీ యొక్క ల్యాప్టాప్ లేదా సిస్టమ్ కీబోర్డ్ మీద F4 అనే బటన్ క్లిక్ చేసినా కూడా మీకు ఈ సర్చ్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. లేదు అనగా మీరు ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది చూడండి, మీకు ఈ బటన్ని మీరు ఇలా క్లిక్ చేసినా కూడా మీకు ఇలా కనిపిస్తుంది. ఇందులో నుంచి మీరు శాలరీ డ్రాయింగ్ DDO డెసిగ్నేషన్ అనే వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటి, ఇక్కడ రిపోర్టింగ్ ఆఫీస్ డీటెయిల్స్. ఈ యొక్క రిపోర్టింగ్ ఆఫీస్ డీటెయిల్స్ ఏంటి అంటే ఈ డిస్ట్రిక్ట్కి ఈ యొక్క ఆఫీస్ రిపోర్టింగ్ డీటెయిల్స్ సంబంధించినవి. సో ఇక్కడ రిపోర్టింగ్ ఆఫీస్ టైప్ ఇక్కడ చూసినట్లయితే ఒక డ్రాప్ డౌన్ ఉంది మీకు. ఇందులో మీకు ఏ టైప్ కావాలో, ఏ టైప్ మీకు అప్లికబుల్లో ఆ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిపోర్టింగ్ ఆఫీస్ DDO కోడ్ ఉంది. ఈ DDO కోడ్ని గుర్తుంచుకోండి, ఇది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవ్వదు, లేదా మీరు ఎక్కడి నుంచైనా సెర్చ్ ఆప్షన్తో కూడా సెలెక్ట్ చేసుకోలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు ఎంటర్ చేయవలసిన DDO కోడ్. ఇది అంతా మీరు ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన చూడండి, ఇదిగోండి ఇక్కడ సేవ్ బటన్ ఉంది. ఈ సేవ్ బటన్ని మీరు క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది? శాలరీ డ్రాయింగ్ DDO కోడ్ కెనాట్ బి సేమ్ యాజ్ రిపోర్టింగ్ DDO కోడ్. అంటే ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటి, ఈ DDO కోడ్, ఈ శాలరీ డ్రాయింగ్ DDO కోడ్ ప్లస్ ఈ రిపోర్టింగ్ ఆఫీస్ డీటెయిల్స్ DDO కోడ్ రెండు సేమ్గా ఉన్నాయి. సో ఈ రెండు సేమ్గా ఉండకూడదు అని అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో దాన్ని చేంజ్ చేసుకొని మీరు ఇక్కడ ఏదైతే DDO కోడ్ ఉందో ఆ DDO కోడ్ మీరు ఇచ్చుకొని ఫైనల్ సబ్మిట్ అని క్లిక్ చేయంగానే మీ యొక్క డేటా మొత్తం సేవ్ అయిపోతుంది. సో ఇది మీరు హైరార్కీ డీటెయిల్స్ సబ్మిట్ చేసే విధానం. థ్యాంక్ యూ.